తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అందులో ఏపీ నాగరాజు గారు సొంత పిక్చర్. ఏపీ నాగరాజు గారు, వికే రామస్వామి ఇద్దరు కలిసి లక్ష్మీ ప్రొడక్షన్స్ అని ఒక పేరు పెట్టి అది దానిలో ఒక చిన్న బడ్జెట్ పిక్చర్ అని తీశారు. సో కొత్తదిగా వచ్చింది కదా అమ్మాయి, ఆవిడకి మనం ఏదైనా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అంటే కె మహాదేవ్ గారు ఏపీఎన్ దగ్గర అడుగుతారు, ఏపీఎన్ కేవీఎంని అడుగుతున్నారు. అప్పుడు మహాదేవ్ గారు ఏం చెప్పారంటే, అయ్యో చాలా సంతోషం ఇవ్వండి అన్నారు. అప్పుడు నలుగురు పాడే పాట 4 గర్ల్స్, సౌకరమ్మ హీరోయిన్, ఎంఆర్ రాధా హీరో, ఆ నలుగురు చేరి పాడాము ఒక పాట. புது பெண்ணே நீ வந்து பாரு, உன் பிறந்த இடத்த மறந்துடாத நினைச்சு பாரு, కొంచెం நினைச்சு పారు అంద పాటు. అందరికీ 4 లైన్స్ 2 లైన్స్ అలాగా వచ్చింది, పడేసా. నెక్స్ట్ డూయిట్ వచ్చింది నాకు. అది వచ్చి பொண்ணு மாப்பிள்ளை ஒன்னா போகுது ஜிகு ஜிகு வண்டியிலே, பொருத்தமான புது ஜోడి పోగుదు గుబు గుబు వండిలే. బండి పాట ట్రైన్లో, హీరో హీరోను అది ఒక ఇదిగా ఉంటారు, దానికి చిన్నపిల్లలు వచ్చి పాడినట్టు ఆ పాట. అయ్యో ఎంత బాగా పాడుతుంది, ఇప్పుడు సోలో ఇస్తే బాగుంటుంది అని సోలోకి వచ్చారు. అది పాట. ఇవరేదా అవరు, அவரேதா இவரு, இவரேதா அவரு, அவரேதா இவரு, புகை நுழையாத இடத்தில் கூட நடுராத்திரியில் புகுந்து புதுமுறையாலே பொருளை தேடி, புதுமுறையாலே பொருளை தேடி நமக்கு கொடுக்கும் சீமான் எவரு, ఇవరేదా అవరు, అవరేదా ఇవరు అని పాట ఇచ్చారు. రిహర్సల్ అయింది, రికార్డింగ్ అంటే నేను పాడను అనేసాను. ఏపీ నాగరాజు గారు, ఎందుకు ఇంత మంచి పాట ఎందుకమ్మా అలా చేస్తున్నావు? కాదు, నీ ఎక్కడ వేశారండి, స్టూడియో ఏది చెప్పండి. గోల్డెన్ స్టూడియోలో ఎవరు రికార్డ్ చేస్తారు? టిఎస్ రంగస్వామి. ఇక్కడ నాకు ఎంతేశారు కదా. అవును, ఆయన ఇక్కడ ఉన్నారు, ఆ ఇంజనీర్. ఆయన రికార్డ్ చేస్తే నేను పాడను అన్నాను. ఏమా నీ చిన్నపిల్లలు ఇంత బాధగా ఇదిగా మాట్లాడుతున్నావు ఎందుకు అన్నారు. నేను పాడాలంటే ఆయన చెయ్యకూడదు. ఏపీ నాగరాజు ఎంత ఏమో నాకు దేవుడిలాగా వచ్చాడు. నేను రికార్డ్ చేస్తాను, ఆయన పక్కనే ఉంటారు. నేను రికార్డింగ్ చేసి ఎలాగ ఎంతేసారో ఆయన వచ్చి చెప్పాలి, ఇది నా ఆర్టిస్ట్ అని ఎలాగ చెప్తారు, పెడదా అంతడాక అలా చెప్పి అది చూసి ఏంటి లిరిక్స్ వచ్చి మరుతకాశి. ఇప్పుడు మరుతకాశి అని అదే మంచి పదం అని వాళ్ళు ఏం చెప్తారు, అరవలో మరుతకాశి అంటారు. ఇట్లాగా ఉంది, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. అవును, కానీ అప్పుడు ఆ పాట రికార్డ్ చేశాక మరి రంగస్వామి గారు ఒప్పుకున్నారా? వచ్చి ఏం చెప్పారు, ఇది మా ఆర్టిస్ట్, ఎంత మా అమ్మాయి ఎంత బాగా పాడిందో, అయ్యో అంత పాడాలి. వెంటనే 4th సాంగ్ అది. అన్ని పాటలుమా నాకు నా లైఫ్ గురించే వచ్చింది. ఇవరేదా అవరు, అవరేదా ఇవరు, అది ఏంటంటే అను అది ఏంటంటే రాజేశ్వరిదా ఎల్లారీశ్వరి, ఎల్లారీశ్వరిదా రాజేశ్వరి, అలాగా అదొక సిచ్యువేషనల్ సాంగ్ లాగా వచ్చింది. అది సిచ్యువేషన్ సాంగ్ వచ్చింది నాకు. మీరు అర్థం చేసుకోవడం
గ్రాస్పింగ్ పవర్ అమ్మ. ఇప్పుడు ఈ పాట పాడారు, ఇప్పుడు ఇదే పాట ఇవరేదా అవరు అని పాడచ్చు మీరు. ఇవరేదా అవరు అంత పంచ్ పోటింగ్లయా? అదెல்லாம் నానే పోటుగలదా? ఆ పంచ్ ఎలా మీకు ఎవరు నేర్పించారు? ఎవ్వరు లేదు. నేనే పాటలు ఇస్తే ఎక్కడ చెయ్యాలో ఏం చెయ్యాలో నాకే వస్తుంది. అది ఏదైనా ఒకటి ఇది అయినా నేను కరెక్ట్గా అందుకే ఏం చెప్పారంటే మనం నేర్పించేటప్పుడు అని మరత కలిసి చెప్పారు. ఎవరేదా అవరు అంటే ఈవిడ వచ్చి ఏదో ఒకలాగా పాడుతుందే అదే మాకు కావాలి అన్నారు. ఎవరేదా అవరు అది అలాగా కావాలి. ఆవిడకి ఎలాగ వస్తుందో అది మనకు ప్లస్ అని అలా మీరు ఆ బాణీలో సెట్ అయిపోయారు మీ ముద్ర. తర్వాత 4th సాంగ్ ఆ పిక్చర్లోనే 4 సాంగ్స్. ఒకటేమో నలుగురు కలిసి పాడారు, తర్వాత ఇద్దరు, తర్వాత సోలో స్వప్న సుందరి నుంచి వచ్చింది సోలో. నెక్స్ట్ ఇది అంటే துக்கத்திலும் சிரிக்கணும் துணிவுடனே இருக்கணும் தத்துவம் இது உணர்ந்து நீங்க நடக்கணும் మన సంజలத்தை అడియోడు మరకణం. అది 4th సాంగ్. అది ఇప్పుడు వినేటప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఏంటంటే నా లైఫ్ లాగానే లిరిక్. దుఃఖతిలో మనం నవ్వాలి. నీకు అర్థమవుతుందిగా. అవును, నీకు తెలుసు వాడికి తెలుసు, మనం మిగతా వాళ్ళకి తెలుసు, ప్రజలకి ఏంటని తెలీదు. ఇప్పుడు అది నీకు తెలుసు, ప్రజలకి ఎలా తెలుసు? దుఃఖతిలో సిరికడం துணிவுடனே இருக்கணும் தத்துவம் இதை உணர்ந்து நீங்க நடக்கணும். ఈ తత్వాన్ని తెలుసుకుని నువ్వు నడుచుకోవాలి. మన సంజలతై నా కష్టం ఉంది కదా మనసులో అడియోడు మరకడం. అలా దాన్ని మర్చిపోవాలి. అది మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఉండు, అంత దేవుడు చూసుకుంటాడు అన్నమాట ఆ పిక్చర్ పాట. ఆ తర్వాతనే కంప్లీట్ సినిమా ఫీల్డ్ ఇంటికి వచ్చేసారు. ఇంటికి రాలే, ఎవరో కొత్త అమ్మాయి పాడుతుంది, ఎంత బాగా పాడుతుందో, ఎంత బాగా పాడుతుంది, ఎంత బాగా ఇలాగా స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు సరస్వతి స్టార్స్ వచ్చి నాకు సంతకం బైండింగ్ ఆర్టిస్ట్. అప్పుడు మంచి బాగా పాడేటప్పుడు కాంట్రాక్ట్ చేస్తారు. కాంట్రాక్ట్ అప్పుడు వచ్చి కొలంబియా సరస్వతి స్టోర్స్ని వాళ్ళు వచ్చారు. ఇంటికి వచ్చి చూస్తే నేను ஐயோ ராஜேஸ்வரியா என்னது அது எல்லாரையும் சரின்னு போட்டிருக்கே அப்படி ஐயோ நம்ம ஆர்டிஸ்ட் ஆச்சே எங்களுக்கு தான் நல்ல பேர் அப்படி వాళ్ళు వచ్చి అయ్యో నమ్మ రాజేశ్వరిపా అదా எல்லாரையும் సరి ఆయిటా. ఇప్పుడు స్ప్రెడ్ అలాగే ఇక్కడి నుంచి కింద నుంచి రూట్ నుంచి వచ్చాను. అదనమాట.